బ్రెడ్ 8 స్లైడ్స్ తీసుకున్నానండి. 1 2 3 4 5 6 7 8 టోటల్లీ 8 పీసెస్ ఉన్నాయి. ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే వద్దు. కిస్మిస్, బాదం, జీడిపప్పు అన్నీ కలిపి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టిన కొంచెం పౌడర్, షుగర్ 1/2 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ మిల్క్, గీ మనకు సరిపోయేంత. నేను బ్రెడ్ సైడ్స్ కట్ చేయట్లేదండి, హాఫ్ ఆఫ్ పీసెస్ కట్ చేస్తున్నాను అంతే. మీరు కావాలంటే 4 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా అయితే కంఫర్ట్ అనిపించింది, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కనబడతాయి కదా, సో నేను హాఫ్ ఆఫ్ పీసెస్ కట్ చేశాను. ఇలా కట్ చేశానండి, చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి, దానికోసం కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. సో వేయించడానికి సరిపోయేంత నెయ్యి వేస్తున్నాను, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. నెక్స్ట్ బ్రెడ్ కూడా దాంట్లో వేయించుకోవచ్చు మనము. సో ఫస్ట్ నేను ఏం వేస్తున్నానంటే కిస్మిస్, బాదం, జీడిపప్పు ఈ 3 కలిపి నేను ఒకేసారి వేయించేస్తున్నానండి. సపరేట్గా కావాలంటే సపరేట్ కూడా వేయించుకోవచ్చు. సో ఇంకా లెందీ ప్రాసెస్ అవుతుంది. సో 3 కలిపి వేయించేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను కదండి, అందుకే 4 to 5 minutes దాకా పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేగిపోయాయి కదండి, ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా మనకి దాంట్లో కొంచెం నెయ్యి ఉందండి, సో వేరే బౌల్ తీసుకునే బదులు దీంట్లోనే బ్రెడ్ స్లైసెస్ కూడా వేయించేస్తాను. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ అయినా గీ అయినా పోసి వేయించవచ్చు, కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో నేను కొంచెం తీసుకుంటూ వేయించేస్తున్నాను. బ్రెడ్ పీసెస్ ఇలా వేస్తున్నానండి. సో 2 సైడ్స్ మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించేసేయాలి. ఒకవేళ మనకి నెయ్యి కనుక కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా తక్కువ అనిపిస్తే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 సైడ్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేయాలండి. ఇంకా మిగిలిన పీసెస్ కూడా మనకి ఏమైనా రిమైనింగ్ ఉంటే అవి కూడా ఇలానే వేయించేసుకొని అవి కూడా తీసి ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి. సో ఇప్పుడు మనము పక్కకు పెట్టుకున్న పాలు ఉన్నాయి చూసారా, కప్పు మిల్క్, అవి తీసి ప్యాన్లో పోయాలి. మిల్క్ పోసాం కదండి, అది వేడి అవుతుంది. సో అంతసేపట్లో మనం ఏం చేసాం, ఇంతకుముందు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి చూసారా, అది ఒకసారి చూడండి, ఇలా అయిపోయింది. సో ఇంతకుముందు నేను వీడియోలో అది డిస్ప్లే చేయలేదు, సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. లైట్ బ్రౌనిష్ కలర్లో అయిపోయింది. పాలు వేడవుతున్నాయండి. ఈ కాగే పాలల్లో ఇంతకుముందు మనం పక్కకు పెట్టుకున్న షుగర్ 1/2 కప్ షుగర్ తీసుకున్నాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. పాలు షుగర్ ఇంకా మెల్ట్ అవ్వాలండి, ఇంకా చాలా మరగాలి. సో అంతసేపు నేను ఫుడ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కదా, సో అది ఒక బౌల్లో ఫుడ్ కలర్ వాటర్ పోసి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఓన్లీ జస్ట్ లుక్ కొరకే ఈ ఫుడ్ కలర్. చూసారా, ఫుడ్ కలర్ ఇలా వచ్చేసింది. ఇది తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పాలు మరిగేసాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్మాష్ చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, అది మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా ఉంది కదండి, అది కూడా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక మిక్స్ చేసిన ఫుడ్ కలర్ ఉంది కదండి, అది కూడా ఈ పాలల్లో పోస్తున్నాను.
సో కలుపుకోండి. ఒక డిఫరెంట్ కలర్ వచ్చేసింది. ఇలాచీ స్మెల్ ఎక్సలెంట్గా వస్తుందండి. ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇదంతా నేను మిల్క్లో వేసేసాను కదండి, అది మొత్తం మిల్క్కి పట్టేసింది. సో మొత్తం మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను మనం ఆల్రెడీ రోస్ట్ చేసిన బ్రెడ్ ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మన బ్రెడ్ పీసెస్ అన్నీ పాలల్లో కొంచెం సింకేటట్టు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆ స్వీట్నెస్ అంతా బ్రెడ్కి పడుతుందండి. కొంచెం వెనకకి అంటే పైకి కిందికి అలా అనేసేసరికి స్వీట్నెస్ అంతా పైకి టోటల్ బ్రెడ్ అంతా పడుతుంది. మనము కలుపుతూ ఉంటే ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ చిన్నగా అయిపోతున్నాయి కదండి, అందుకే నేను ఫ్రై చేసేటప్పుడే పీసెస్ అనేది కొంచెం పెద్ద పీసెస్ ఉండేటట్టు చూశాను. సో ఈ కలపడం వల్ల అవి కొంచెం చిన్నగా అయినా కానీ పీస్ అనేది కనబడుతూ ఉంటుంది మనకి సపరేట్గా. ఇలా కలపడం వల్ల ఆ స్వీట్నెస్ అంతా టోటల్ స్లైడ్స్ అన్నిటికీ పట్టేస్తుందండి. చూసారు కదా ఎలా మిక్స్ అయిపోయిందో. సో ఇది మనకు కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయినా లేదా మిల్క్ అయినా ఎక్కువ తీసుకోండి. నాకు మాత్రం కొంచెం తక్కువనే తీసుకుంటానండి నేను, ఎందుకంటే మనం తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది మన పండ్ల కింద తెలుస్తూ ఉండాలి. సో నేను అందుకే తక్కువ తీసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. డబుల్ కా మీఠా కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ గార్నిషింగ్ మనకి మిగిలింది. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా, అవి దాని మీద పెట్టేసుకోండి. సో ఫైనల్లీ వీఆర్ రెడీ టు ఈట్ నౌ. మీకు కావాలి అంటే వేడిగా అయినా తినొచ్చు, లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూల్ అయిన తర్వాత తినొచ్చు. రెండు టేస్ట్ బాగుంటుందండి. సో ఫైనల్లీ వీ కెన్ సేవ్ హైదరాబాద్ డబుల్ కా మీఠా ఈస్ రెడీ.